ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో రంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలతో ఆగలేదు, నేరుగా మనుషుల మెదడునే తినేస్తుంది. ఏఐలలో ఎన్నో రకాలు, ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒక సామాన్యుడు సైతం వాడగలిగిన అలాంటి ఏఐలలో ఒకటి చాట్ జీపీటీ. MIT వాళ్ళు చేసిన ఒక అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే, ఎవరైతే ఎక్కువగా చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారో, సింపుల్ గా చెప్పాలి అంటే వాళ్ళ మెదడు మొద్దుబారిపోతుంది, వాళ్ళలో సృజనాత్మకత, క్రియేటివిటీ తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చాట్ జీపీటీని కోట్లలో జనాలు వాడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. చాట్ జీపీటీ చాలా ఫాస్ట్, తెలివైనది, దాదాపు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలదు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, విపరీతంగా చాట్ జీపీటీ మీద ఆధారపడడం వల్ల మనిషి తన జ్ఞాపక శక్తిని, తెలివిని, ఆలోచించే సామర్థ్యాన్ని అన్నిటినీ కోల్పోవాల్సి వస్తుంది. ఇది నేను చెప్పినది కాదు, 4 నెలలు అధ్యయనం చేసిన MIT రీసెర్చర్స్ చెప్పినది. MIT రీసెర్చర్స్ ఒక 54 మంది స్టూడెంట్స్ ని తీసుకుని వాళ్ళని 3 గ్రూప్స్ గా విభజించి 4 నెలల పాటు వాళ్ళలో ఫస్ట్ గ్రూప్ ని చాట్ జీపీటీ ఉపయోగించి, సెకండ్ గ్రూప్ ని గూగుల్ ఉపయోగించి, ఇక 3వ గ్రూప్ ని సొంతంగా వాళ్ళ బ్రెయిన్ ను ఉపయోగించి ఎస్సే రైటింగ్ చేయమని అన్నారు. మొదట్లో చాట్ జీపీటీని ఉపయోగించిన గ్రూప్ అందరికంటే చాలా త్వరగా పని పూర్తి చేయగలిగారు. కానీ మెల్లగా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరైతే చాట్ జీపీటీ వాడుతున్నారో వాళ్ళలో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, వాళ్ళ బ్రెయిన్ వాడకం తగ్గిపోవటం, చాట్ జీపీటీ ఉపయోగించి కూడా ఇచ్చిన పని చక్కగా చేయలేకపోవడం గమనించారు. అన్ని రకాలుగా వాళ్ళు వెనకపడిపోవడం గమనించారు. ఇక సెకండ్ గ్రూప్ అంటే గూగుల్ వాడిన వారు. వీళ్ళు చెప్పుకోదగ్గంత గొప్పగా ఏమీ లేరు, కానీ ఫస్ట్ గ్రూప్ మీద పర్వాలేదు. వీళ్ళకి భిన్నంగా 3వ గ్రూప్ వారు, ఎవరైతే వాళ్ళ సొంత మెదడు మీద ఆధారపడ్డారో వాళ్ళు రోజులు గడిచే కొద్దీ మెరుగ్గా తయారవుతున్నట్టు గమనించారు. నిజానికి అధ్యయనం చివరిలో చాట్ జీపీటీని వాడిన ఫస్ట్ గ్రూప్ ని సొంతంగా ఎస్సే రాయమన్నప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు రాయలేకపోయారని చెప్పొచ్చేమో. అంచేత చెప్పొచ్చేది ఏమిటంటే, చాట్ జీపీటీని వాడండి, దాని మీద ఆధారపడకండి.